అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఓకేనా? తర్వాత మన వెహికల్లో డీసీపీ ఉంది అంటే డీసీపీ ద్వారా అక్కడ బాబు ఒక బ్రిగేడ్ రండము లోపల హోజీలు ఉంటుంది, ఆ గంది బయటకు తీయండి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర లేదు, ఎక్విప్మెంట్స్ మీ దగ్గర లేదు, ఫైర్ సేఫ్టీకి సంబంధించి మీ దగ్గర లేదు కాబట్టి మా దగ్గర ఉంది. ఈ గన్ను ద్వారా కూడా మనం ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు. ఇప్పుడు ఇందాక సార్ అది పౌడర్ బయటకు వచ్చింది కదా, డ్రై కెమికల్ పౌడర్, అది వెంటనే మనకు మన బట్టల్లో సోపు నురుగు ఎలా వస్తుందో అలా అయిపోతుంది అనమాట. అది బెటాడియన్ స్ప్రైట్ ఉంటుంది కదా, బెటాడియన్ మీకు ఏదైనా ఇప్పుడు గాయమైనప్పుడు బెటాడియన్ ఉంటుంది కదా, ఒకసారి చూడండి, అది బయటికి కొద్దిగా లాగమ్మ, మనకి ఎంత కావాలంటే అంత లెంత్ వస్తుంది బయటికి. డీసీపీ దానికి ఫిట్టెడ్ ఉంది, వెహికల్ ఫిట్టెడ్ ఉంది. అది డీసీపీ అంటే డ్రై కెమికల్ పౌడర్. ఓకే, దాన్ని క్లోజ్ చేయమ్మా. ఇది హోజెస్ ఉంటాయి మనకి, దీనికి పక్కన తీయమ్మా. ఇందాక చెప్పాం కదా పీపీ పోర్టబుల్ పంపు, మనం ఎక్కడైతే వాటర్ ఉందో ఆ వాటర్ ఎక్కడైతే అక్కడ పీపీని స్టార్ట్ చేసుకుని దాని ద్వారా కూడా మనకు దీనికి రీఫిల్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా డైరెక్ట్ ఫైర్ వెహికల్తో పని లేకుండా ఆ పోర్టబుల్ పంపు ద్వారా, చిన్న పంపు ద్వారా మనం తేలికగా మనం వాటర్ ఇచ్చి ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు. తర్వాత పైన సైరన్ ఉంటుంది, క్యాబిన్. దాని తర్వాత వెనకాల ఒకసారి మీరు అందరూ వెనక్కి వస్తే ఒకసారి రండి తొందరగా. రోజు ఉంది, అది కూడా అపార్ట్మెంట్ లో మనం 5th ఫ్లోర్, 4th ఫ్లోర్, 3rd ఫ్లోర్ లో కూడా ఈ మనం ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు. 1 2 3 4. తర్వాత ఇదే వెహికల్ వాటర్ ఎక్కడైతే నింపుకుంటుంది, అదే డెలివరీ ఇస్తుంది, అదే రీఫిల్ చేసుకుంటుంది. ఓకేనా? పైన ఒక ల్యాడర్, ఒక ల్యాడర్. ఈ డెలివరీస్ ఉన్నాయి చూడండి. డెలివరీ ఈ ఓజెస్ మనం 4 పెట్టుకోవచ్చు. మనకి ఎంత సింగిల్ డెలివరీ, సెకండ్ డెలివరీ, థర్డ్, ఫోర్త్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడ ఫైర్ ఎలా ఉంది, స్మాల్ ఫైరా, బిగ్ ఫైరా చూసుకొని మనం దీన్ని నిర్ధారణ చేసుకొని ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇదే రీఫిల్ చేసుకుంటుంది. ఫైర్ వెహికల్ వాటర్ ఎక్కడైతే ఉందో వాటర్ సోర్స్ నుంచి కూడా ఇది రీఫిల్ చేసుకుని మనకి రీఫిల్ చేసుకుంటే ఎప్పుడు ఇది మనం ఫైర్ జరగకపోయినా కంపల్సరీ ఇది ఉంటుంది. దీని కెపాసిటీ, వాటర్ కెపాసిటీ 4500. దాంట్లో ఫోమ్ కూడా ఉంటుంది, అది 500. మిక్సింగ్ మనం కావాలనుకుంటే దేని దానికి వాల్స్ ఉంటాయి, ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు, దేని దానికి ఏం వాడాలి మనం. ఇప్పుడు ఇది ఫోమ్, దీని ద్వారా ఫోమ్ బయటకు వస్తుంది. ఇది హోజ్ అనమాట, సినిమా థియేటర్ అలాగే హోజ్. ఇందాక గన్ తీశారు కదా, అది డీసీపీ. ఇది కూడా వాటర్ అనమాట, దీని నుంచి గన్ ఉంటుంది. గన్ ద్వారా కూడా మనం ఇప్పుడు పైన ఫ్లోర్కి వెళ్ళాలంటే మన దగ్గర స్ట్రెంత్ సరిపోదు, ఒక్కళ్ళు ఇద్దరు ద్వారా కూడా తేలికగా మనం పైకి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు. ఇందాక మీకు అదే చెప్పాం కదా, హోజ్ అని. ప్రతి ఫ్లోర్కి హోజ్. ఇందాక సార్ అడిగారు, సార్ ఇది మాది ఓపెన్ ఏరియా, ఇక్కడ చాలా ఫైర్ జరిగినా కూడా ఫైర్ వెహికల్ తొందరగా వచ్చేస్తుంది, మేము ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు అని. కొన్ని సిటీ ప్రాంతాల్లో ఏమవుతుంది, పక్కనే అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ 5th ఫ్లోర్ లో ఎక్కడో క్లాస్ రూమ్ ఉంటుంది, అందులో ఫైర్ అయింది అనుకోండి, ఏం చేయాలి? ఇట్లా మనకి ఫైర్ కి సంబంధించిన హైలైట్స్ బిగించుకోవాలన్నమాట. ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ ఉంటుంది, ఇది మనం ఫైర్ ఫైటింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఫైర్ వచ్చినా రాకుండా నీళ్లు ఉంటాయి. ఏదైనా ఫైర్ జరిగితే 101 కాల్ చేయాలి. తర్వాత స్టేషన్ నెంబర్లు ఉన్నాయి, 8712699287. ఇంకోటి ఏమో లాస్ట్ లో 286 ఉంటుంది. 2 గవర్నమెంట్ మొబైల్ ఉంటుంది, ల్యాండ్ ఫోన్ ఉంటుంది. 101 చేస్తే 108 కైనా 100 చేసినా మాకు కమ్యూనికేషన్ ఇస్తారు. మీరు 101 చేస్తే డైరెక్ట్ హైదరాబాద్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అదే మా నెంబర్లు తీసుకుంటే డైరెక్ట్ కూర్చుని వస్తుంది, ఇంకా తొందరగా వస్తాం. అదే మీరు 101 చేశారనుకోండి, హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు మాకు కమ్యూనికేషన్ ఇస్తారు. అర్థమైందా? తర్వాత మనకి చుట్టూ ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు వెంటనే అక్కడ ఏం ఫైర్ అవుతుంది, ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి ఫైర్ వెహికల్ అవసరమా లేదా, లేదంటే మన ద్వారా అయిపోతుందా, ఇది మనం చేయగలుగుతామా? యువకులు మీరు ఇప్పుడు వెహికల్ని మీరు టర్న్అవుట్ చేసే ముందు ఈ చెత్త ఫైర్ అనుకో, మీరే దాన్ని ఆర్పే ప్రయత్నం చేయాలి. మీరు ఒకలే లేదు ఫైర్ వెహికల్ ఉంది వాళ్ళే వస్తారు ఆర్పుతారంటే, మీరు ఈ ఫైర్ కాల్ ఇక్కడ మాకు టర్న్అవుట్ తీసుకుంటాం, ఇక్కడ వస్తాం మేము, కానీ ఇంకో దగ్గర గ్యాస్ ఫైర్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా
పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి ఇది ఆర్పుకొని మళ్ళీ నీళ్ళు నింపుకొని పోయేలోపు అక్కడ ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు. కాబట్టి మీరు అబ్జర్వేషన్ చేయండి. మీ ఆలోచన విధానంలో ఇది నిజంగా ఫైర్ వెహికల్ అవసరమా లేదా, నీడ్ ఉందా లేదా, మీరు కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఇందులో చెప్పిన ఒక 10 పాయింట్లు, ఒక 2 పాయింట్లు మీరు నేర్చుకుంటే మేము సంతోషపడతాం. ఎందుకు డెమో ఇస్తున్నాం అంటే మీలో అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఇప్పుడు మీరు గ్యాస్ ఫైర్ చూశారు ఇందాక, ఇప్పుడు అక్కడ ఏం పెట్టారు, దేనికి పెట్టారు, ఇదేదో కాలేజీ దట్టుంది, ఏదో పర్మిషన్ కోసం అంటుంది కాదు, మీకోసం అది పెట్టింది. తర్వాత ఈ గడ్డి పరిసర ప్రాంతాలు కూడా చూడాలి మీరు. ఎందుకు పాములు తిరుగుతాయి, ఏదో మాకెందుకులే వస్తున్నాం కాలేజీ పోతున్నాం, క్లాస్ రూమ్ చూడాలి, ఆ స్కూల్ బెంచెస్ ఉంటాయి మీకు, అది కూడా అబ్జర్వేషన్ చేయాలి. వాచ్మ్యాన్ రూమ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఈ పరిసర ప్రాంతాల్లో వాకింగ్ చేసినా లేకపోతే ఏదైనా గేమ్ ఆడినా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని పాములు అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి వాటిని కూడా అబ్జర్వేషన్ చేయాలి. లేదంటే మామూలుగా కరెంటు ప్యానల్ బోర్డు ఎక్కడుంది, దీనికి స్విచ్చెస్ ఎక్కడున్నాయి, ఏదైనా వైర్లు తెగి ఉన్నాయా, లేదంటే చెరువు ఎంత నిండుంది, ఒకవేళ చెరువు వల్ల మనకి ఏమైనా ప్రాణహాని ఉందా. చాలామంది ఇప్పుడు కోచింగ్ సెంటర్లో ఢిల్లీలో చనిపోయారు, ఐడియా ఉందా? పేపర్ చదువుతారా మీరు? ప్రమాదం ఎట్నుంచి వస్తుందో తెలియదు, కానీ మనం రోజు నిత్య విద్యార్థిగా ఉండాలి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా మెరుగైన డెమో ఇంకోసారి చూసుకుందాం. ఓకేనా? ఎండ కొడుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లోజ్ చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పాలి. ఏ డౌట్స్ అయినా చెప్పండి ఫైర్కి సంబంధించింది. తర్వాత బాగా చదువుకోవాలి మీరు. ఏ రోజు లేచిన రోజు చదువుకోవాలి, పేపర్ రీడ్ చేయాలి. మీరు మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, మా లెక్క మీరు ఎంప్లాయ్ అవ్వాలంటే